నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కీలక నేత 19వ డివిజన్ ముఖ్య నాయకుడు బొర్రా లీలామోహన్ రెడ్డి గారిని 11:30 గంటలకు ఒక ప్రైవేటు వివాహ కార్యక్రమానికి హాజరై ఉంటే ఆ వివాహ కార్యక్రమం నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు ఈరోజు నెల్లూరు నగరంలోని సిఐడి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. 11:30 గంటలకి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు 8 గంటలు అవుతున్నా కూడా ఆయన్ని విచారణ పేరుతో తీసుకొని వచ్చి ఇప్పటికి కూడా విచారణ చేయలేదు. అసలు ఏందయ్యా కేసు అని చెప్పి ఎవరైతే సిఐ గారిని మరియు డిఎస్పీ గారిని అడిగితే 2018లో నెల్లూరు జిల్లాలో పిహెచ్డి రామకృష్ణ ఉన్నప్పుడు చాలామంది బెట్టింగ్లు ఆడారు, అదేవిధంగా గ్యాంబ్లింగ్ చేశారని చెప్పి ఆ కేసుల్లో అని చెప్పి తీసుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే తీసుకొచ్చిన అధికారులారా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా గతంలో ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలే. వాళ్ళెవరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం గత నెల రోజుల నుంచి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వైసీపీ కండువా కప్పుకో లీలామోహన్ రెడ్డి, లేకపోతే నేను అరెస్ట్ చేయిస్తాం, అక్రమ కేసులు పెడతామని చెప్పి అతను బెదిరిస్తూ వస్తూ ఉన్నారు. వారం రోజుల క్రితం తన ఇంటికి సిఐడి పోలీసులను పంపించి ఆ రోజే అరెస్ట్ చేయకుండా కేవలం ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి, నువ్వు కానీ రేపు ఉదయం కండువా కప్పుకోకపోతే నిన్న 2 రోజులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి బెదిరించారు. అతను నా ప్రాణం పోయినా నేను వైసీపీ కండువా కప్పుకోను, తెలుగుదేశంలోనే కొనసాగుతానని చెప్పడం, ఈరోజు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. అతను చెప్తా ఉన్నాడు, అయ్యా నేను కానీ నిజంగా ఏదన్నా తప్పు చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేయండి. నేను సిఐడి అనగానే వెంటనే అతను ఎక్కేసి నేరుగా స్టేషన్కి వచ్చి అతను పూర్తిగా సహకరిస్తున్నాడు. అతనితో నేను కూడా 11 నుంచి ఇక్కడే ఉన్నా, ఎక్కడా కూడా ఆయన ఆడినట్టు ఇప్పటి వరకు ఆధారాలు దొరకలా. ఇప్పుడు మళ్ళీ కొత్త సాగు చెప్తా ఉన్నారు, 5 గంటల నుంచి విజయవాడ నుంచి క్లూస్ టీమ్ వస్తూ ఉంది, వాళ్ళు చెక్ చేయాలని. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మీరు ఎంత చెక్ చేస్తున్నా కూడా నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నెల్లూరు ఎంపీ పోటీ చేసిన విజయసాయిరెడ్డికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అయ్యా మీ తప్పుడు కేసులకి, మీ బెదిరింపులకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. మీరు ఓడిపోతారని ఈరోజు ఒక భ్రమలో ఇవన్నీ కూడా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. లీలామోహన్ రెడ్డి అనేవాడు నిన్నటిదాకా కేవలం ఒక 100 ఓట్లు మాత్రం ప్రభావితం చేసేవాడు, నేటి నుంచి 500 ఓట్లు మీకు వేయనీయకుండా చేసే వ్యక్తిగా తయారయ్యాడు. మీరు ఎంతమందిని బెదిరించినా కూడా వాళ్ళెవరు కూడా తెలుగుదేశాన్ని వదిలి వైసీపీ కండువా కప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎంత వరకైనా కూడా ఇక్కడే ఉంటాం. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నేనేం తప్పు చేయలేదు, నన్ను అక్రమ అరెస్ట్ చేస్తారా చేసుకోండి. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఈరోజు ఉదయం కూడా నువ్వు వైసీపీ కండువా కప్పుకో లేకపోతే అరెస్ట్ చేస్తావని చెప్పి అరెస్ట్ అయ్యే ముందు అర్ధగంట ముందు కూడా అతనికి ఫోన్లు వచ్చాయి. 10 ఫోన్లు చేశారు. అయినా కూడా అతను ఒకటే చెప్తా ఉన్నాడు, నేను వైసీపీ కండువా కప్పుకునే పని లేదని చెప్పి. లీలామోహన్ రెడ్డిని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకులందరికీ కూడా నిజంగా అతను నిదర్శనంగా ఈరోజు అతను ఉన్నాడు. అంటే ఎన్నికలు కూడా ఫిర్యాదు చేస్తాం. ఎక్కడైతే ఓడిపోతామనే ఒక భయంతో ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టాలా, భయపెట్టాలా, బెదిరించాలా, కొట్టాలా. ఈరోజు రౌడీయిజం చేసేది వైసీపీ, గుండాయిజం చేసేది వైసీపీ, ఈరోజు అక్రమ కేసులు పెట్టేది వైసీపీ. ఎక్కడన్నా వాళ్ళు కొట్టుకొని దౌర్భాగ్యం నిన్న భుజభుజి నెల్లూరులో చూసాం. వాళ్ళు కొట్టుకొని ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కోటమిరెడ్డి శ్రీధర్ గారు వెనక ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేపించి ఎన్నికలు చేయాలనే ఒక నిరంకుశ వైఖరితో ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ముసుగు వేసుకొని, పెద్ద ముసుగులో మీరు చేసే రాజకీయ దందాలు, మీరు రాజకీయ బెదిరింపులు నెల్లూరు నగర ప్రజలు, రూరల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తా ఉన్నారు. నాకు కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేస్తారని, ఏదో ఒక దొంగ కేసు పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తీవ్రంగా పోలీసులను కూడా వేధిస్తూ ఉన్నారు. పోలీసు సోదరులందరూ కూడా ఎన్నికల కమిషన్ ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా మేము నిష్పక్షపాతంగా ఈరోజు నిజంగా పోలీసులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా, కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కూడా ఎక్కడా కూడా ఎవరైతే వైసీపీకి చెందినటువంటి నాయకులు చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే నెల్లూరు జిల్లా ఎస్పీకి కూడా లీలామోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేది తెలియదు. కేవలం ఎక్కడైతే మన ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి సిఐడి, డిఎస్పీ, సిఐడి, ఎస్పీ డైరెక్ట్గా ఇక్కడ సిఐ గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మానసిక
స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా మానసిక స్థైర్యాన్ని దెబ్బతినే పరిస్థితి కూడా లేదని తెలియజేస్తా ఉన్నాం.